అభివృద్ధి నిరంజన్ రెడ్డి గారు చేసినందుకు, వారి యొక్క నీతి నిజాయితీని ఉన్నందుకు మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు దేవుని లాంటి మనిషి నిరంజన్ రెడ్డి గారిని పట్టుకొని, నువ్వు గంజాయి మోకాలు లాంటి వాడు, నువ్వు భూకబ్జాదారుడవని నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినావు కదా. ఈ సన్యాసిని నేను అడుగుతా ఉన్నా, నీవు గంజాయి మొక్క అని నిరంజన్ రెడ్డి గారు అంటున్నావు కదా, నీ బతికెంత, నీవెంత? గత 8 ఏళ్ల కిందట నువ్వు ఎక్కడ ఉంటివి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, నిరంజన్ రెడ్డి గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అయిన తర్వాత నీవు సబ్ కాంట్రాక్టర్గా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తుంటే మీరు వచ్చి కాళ్ళ ఏళ్ళు పట్టుకొని, అన్నా నేను బతకలేను, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది, మీరు నాకు దయచేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టర్గా పనిచేయడానికి నన్ను అనుమతులు ఇప్పించండి అని చెప్పి కాళ్ళ ఏళ్ళు పట్టుకొని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఆఫీసులో నీవు కాళ్ళు పట్టుకోలేదా? ఈరోజు నేను అడుగుతా ఉన్నా, నిన్ను నమ్మి నిరంజన్ రెడ్డి గారు ఆ రోజు R&B కానీ ఇరిగేషన్ కానీ అన్ని డిపార్ట్మెంట్ల ENC దగ్గర వెళ్ళి నీకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సర్టిఫికేట్ కాంట్రాక్ట్ చేసుకోవడానికి ఇప్పించినటువంటి నాయకుడు నిరంజన్ రెడ్డి కాదా? అప్పుడు నిరంజన్ రెడ్డి గారు నీ గంజాయి మొక్కలు లాంటి వాళ్ళు కనిపించలేదా? అదేవిధంగా ఎన్నికల్లో కాకముందు నీవు ఎంపీటీసీ ఎన్నికల్లో నీవు అక్కడ జర్నల్ సీటు ఎంపీపీగా పెద్ద మందికి వచ్చినప్పుడు, అన్నా నాకు ఎంపీటీసీ బీఫామ్ ఇచ్చి నాకు ఎంపీపీ చేయమని చెప్పి కాలేళ్ళు పట్టుకున్నప్పుడు ఆయన ఆ రోజు గంజాయి మొక్కలు లాంటి వాడు కనిపించలేదా? మరి అదేవిధంగా 100 కోట్లు నీకు కాంట్రాక్టర్ ఇప్పించినప్పుడు ఆ రోజు నిరంజన్ రెడ్డి గారు గంజాయి మొక్కలు లాంటి భూకబ్జాదారుని నీకు కనిపించలేదా? ఈ సన్యాసిని అడుగుతా ఉన్నా, నీవు మనసులో ఒక పెట్టుకొని నిరంజన్ రెడ్డి గారిని వాడుకొని ఈరోజు నీతి మంతుడు, నిజాయితీ మరుడు, మంచి మనిషిని ఈరోజు గంజాయి మొక్క భూకబ్జాదారుడు అంటున్నావు కదా. బిడ్డ నిన్ను అడుగుతా ఉన్నా, ఈరోజు ఇక్కడ భూకబ్జాదారు చేసిన మా నిరంజన్ రెడ్డి గారు గద్వాలలో 90 ఎకరాలు భూకబ్జా చేసినని చెప్పి ఆనాడు ఎన్నికల ముందు నువ్వు బీజేపీ నాయకుడు రఘునందన్ రావు తోటి కానీ తొలి వెలుగు రఘు ద్వారా కానీ నీ వాళ్లకు కాళ్ళ పడి నిరంజన్ రెడ్డి గారు ఈ విధంగా చేసినాడు, మీరు డబ్బులు ఇచ్చినారా ఏమి ఇచ్చారు కానీ వాళ్ళతోటి తప్పుడు ప్రచారం వాళ్ళకి ఇచ్చి నిరంజన్ రెడ్డిని బదనాం చేసినటువంటి నాయకుడు నువ్వు కాదా? నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు 90 ఎకరాలు భూ కబ్జా చేసినాడు నిరంజన్ రెడ్డి గారు ఆయన అని నేను చెప్పినావు కదా. ఈ రోజు ఎక్కడన్నా భూ కబ్జా చేసినట్లు ఒక సెంటు భూమి నిరంజన్ రెడ్డి గారు భూ కబ్జా చేసినాడని ఎక్కడన్నా రుజువు అయిందని అడుగుతా ఉన్నా. ఈ రోజు గద్వాల్లో కలెక్టర్ గారిని మీరు అధికారులను మీరు కంప్లైంట్ దరఖాస్తు ఫిర్యాదు చేసినారు కదా. నిరంజన్ రెడ్డి గారు 90 ఎకరాలు కబ్జా చేసినాడు, వారిపైన ఎంక్వైరీ చేసి మీరు నిజ నిర్ధారణలు తెలపండి అని చెప్పి మీరు దరఖాస్తు ఇచ్చినారు కదా. ఆ దరఖాస్తు ఎవరికి ఇచ్చినారు? ప్రభుత్వానికి ఇచ్చినారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి కలెక్టర్ గాని, సంబంధిత ఎంఆర్ఓలు గాని, సర్వేలు గాని వాళ్ళందరూ ఉన్నారు కదా. వారందరూ కూడా ఎక్కడన్నా నోటీసులు ఇచ్చి, లేకుంటే నిరంజన్ రెడ్డి గారు 1 ఎకరంలో 2 ఎకరాల్లో భూ కబ్జా అయిందని చెప్పి ఎక్కడన్నా వాళ్ళు పత్రికల ద్వారా కానీ లేకుంటే ప్రెస్ మీట్ ద్వారా కానీ వాళ్ళు కలెక్టర్ కానీ అధికారులు కానీ చెప్పినారా? ఈ సన్యాసికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నీవు దరఖాస్తు నీవే చేస్తావు. నీవు దరఖాస్తు చేసిన దానికి వాళ్ళ అధికారులు సమాధానం చెప్పకుండా ఆ ఫైల్ తీసుకొచ్చి లే 90 ఎకరాలు కాదు 2 ఎకరాల 19 గుంటలు కబ్జా చేసినాడు నిరంజన్ రెడ్డి గారిని, వాడిని పార్టీకి సస్పెండ్ చేయాలి, ఈ గ్రూప్ దాదాడు అని చెప్పి నీవే ప్రకటన చేస్తావు. ఈ సన్యాసికి తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ అయ్యా ఫిర్యాదు చేసినప్పుడు అధికారులు ప్రకటించాలి. నిరంజన్ రెడ్డి మంచోడా చెడ్డోడా అనేది ప్రభుత్వం ప్రకటించాలి. నీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు కలెక్టర్ గారు ప్రకటించారు, ఎందుకు ఎంఆర్ఓ గారు ప్రకటించారు, నువ్వు ఎందుకు ప్రకటిస్తున్నావు? ఎందుకంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే నేను నిరంజన్ రెడ్డి గారి పేరు మీద ఎన్నికల ముందు 90 ఎకరాలు కబ్జాదారుడు చేసినాడు, అవినీతి పరుడు అని చెప్పి నువ్వు ప్రజలకు చెప్పి ఓట్లు దండుకున్నావు కదా. నాకు ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా మా గన్పూర్ మండలి వచ్చినా ఏ మండలి వచ్చినా ఏమన్నా మేఘరెడ్డి గారు మీరు నిరంజన్ రెడ్డి గారు భూ కబ్జాదారుడు అంటే అవినీతి పరుడు అంటే ఎక్కడ కూడా మీరు 18 ఏళ్ళైంది ఎక్కడ కూడా ఒక సెంటు భూమి కూడా కబ్జా చేసినట్లు మీరు బయట పెడతలేరని ఆయన నిలదీస్తుంటే జనాలు ఏం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం దగ్గర ఆ రెవెన్యూ మంత్రి పొంగులేటి దగ్గర పోయి అయ్యా నా ఇజ్జత్ పోతుంది, ఎన్నికల ముందు నేను నిరంజన్ పేరు మీద ఆరోపణలు చేసిన ఆ ఆరోపణలు నిజం కావాలంటే కాస్త కూస్తాన్న ఆయన అవినీతి చేసినట్లు మీరు మాకు సర్వే రకంగా మాకు చేయండి అని అధికారులు చెప్పినా కూడా ఎక్కడ కూడా అధికారులు తప్పు చేయకుండా, ఎందుకంటే వారి పెద్ద బిడ్డ ఉన్నట్టు ప్రతిష్ట పేరు మీద 32 గుంటలు అవినీతి భూ కబ్జా జరిగిందని చెప్తున్నాం. కానీ అక్కడ కూడా అది వాస్తవం కాదని కూడా నేను తెలియస్తాను. ఎందుకంటే దాదాపుగా 90 ఎకరాల్లో సర్వే చేసినప్పుడు దాదాపుగా గుంట 2 గుంటలు ఎకరా 2 గంటలు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు. కాబట్టి నువ్వు ఎక్కడ కూడా నిరంజన్ రెడ్డి గారు ఆ
ఏదైతే ఏరియాలో ఉన్నారో 16 ఎకరాల ఆయన పేరు మీద పట్టా ఉంది కూడా ఆయన భూ కబ్జాదారుడు చేసినట్లు కానీ అధికారులు కూడా ఎవరు కూడా బయట పెట్టలేదు. అందుకే ఈ సన్యాసిని అడుగుతా ఉన్నా, ఎప్పుడు కూడా నీరజ్ రెడ్డి గారిని ఎన్నికల ముందు భూ కబ్జాదారుడు అంటివి, ఎన్నికలైన తర్వాత భూ కబ్జాదారుడు అని అంటివి, ఎక్కడ కూడా రుజువు చేస్తలేదు. నువ్వు ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉండి ఒక చాటగాన్ని ఎమ్మెల్యేగా నువ్వు ఏ పనులు చేయలేక, ఏ గ్రామాల పోయినా నీ ముఖం లేక, నేను ఏ విధంగా పోవాలి, నీరజ్ రెడ్డి గారు తిరిగితే నాకు జనాలు కొంతమంది మంచి వాళ్ళు అనుకుంటున్నారని తప్ప నువ్వు ఎక్కడ కూడా నీరజ్ రెడ్డి పైన నీ భూ కబ్జా కానీ ఏది కూడా తీయవు. వాస్తవంగా నేను తెలుస్తున్నా, మా నీరజ్ రెడ్డి గారి పేరు మీద నిజంగా నీకు 18 నెలలైంది ప్రభుత్వం వచ్చి కూడా, నిజంగా ఉంటే నీ అధికారులు కానీ మీ జిల్లా కలెక్టర్ కానీ వాస్తవంగా నీరజ్ రెడ్డి గారు భూ కబ్జా చేసిండు అని చెప్పి కలెక్టర్ ద్వారా కానీ వాళ్ళ అధికారుల ద్వారా ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. చాటారైతే ఈ సన్యాసి పెట్టకంటే ముందు అధికారులను పెట్టమని చెప్పండి. అందుకే నేను అడుగుతా ఉన్నా, మేఘారెడ్డి గారు నీ చరిత్ర ఏంటో మాకు తెలియదా? నీ సొంత అన్నదమ్ములనే నీవు దూరం చేసినట్టు వ్యక్తిని మీరు మనసులో ఉన్నట్టు కపట నీవు చూసి నీ అన్నదమ్ములు 10 సంవత్సరాలు దూరం అయితే నీరజ్ రెడ్డి గారి దగ్గర వచ్చిన తర్వాత మేఘారెడ్డి గారు అన్నదమ్ములు మీరు కలిసిమెలిసి ఉండాలి, మీరు అందరు పంటలు బాగుంటుందని చెప్పి ఆ రోజు మీ అన్నదమ్ములను కలిపినటువంటి నాయకుడు మా నీరజ్ రెడ్డి కాదా? ఆ రోజు గంజాయి మొక్కలు లాంటి వాళ్ళు కనిపించండి, మంచిగా కనిపించండి నీకు. కాబట్టి నేను అడుగుతా ఉన్నా, మీ అన్నదమ్ములను కూడా ఏకదాటి తెచ్చినటువంటి నాయకుడు, మరి మీ అన్నదమ్ములు ఇద్దరు కూడా కాంట్రాక్టర్ ఇచ్చినటువంటి నాయకుడు మా నీరజ్ రెడ్డి గారు అని నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎక్కడ కూడా భూ కబ్జా చేయలేదు. మీరు ఈ రాజగారి భూమి మన వనపర్తిలోనే రాజగారి భూమి కూడా కబ్జా చేసినారన్నారు. మళ్ళీ ఎక్కడ పోయింది రాజగారి భూమి? ఎక్కడ కబ్జా చేసినాడు? ఎక్కడైనా ప్రూఫ్ చేయండి. మీరు దాదాపు 18 నెలలైంది, ఎన్నికల ముందు 6 నెలల నుంచి నేను భూ కబ్జా చేసినాను, నేను గెలిస్తే తీస్తాను కదా. నువ్వు గెలిచిన తర్వాత కూడా తీయలేవు. ఇలా జనాలు ఊర్లో పోతే తంతరు, కొడతారు. నేను అబద్ధాల కోరి అని చెప్పి ఒక అంబాసిడర్ గా ఒక పేరు వస్తుంది అని చెప్పి నాకు ఒక ఇది చెడ్డ పేరు రావటని చెప్పి ఈరోజు జనాల ముఖం చూపలేక ఇది అవినీతి చెప్పుకుంటా పోతున్నాం. నేను దయచేసి నేను పని చేస్తా ఉన్నా, ఎప్పుడంటే మా నీరజ్ రెడ్డి గారి పేరు మీద నీవు అనవసరంగా ఆరోపణ చేయొద్దు. ఎందుకంటే నీ జాతకాలు కూడా మాకు తెలుసు, నీవు ఎంత అవినీతి పరుడాన్ని కూడా ఈ ప్రజలు చూస్తా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వంలో నేను ఎంత అవినీతి జరిగిందో అది కూడా త్వరలో రుజువుతుంది. మన బుద్ధారం రైట్ కెనాల్లో ఆ కాలువ చేసి నీవే కదా, ఎన్ని కోట్లతోటి నువ్వు కాంట్రాక్ట్ చేసుకున్నావు. 10 రూపాయల అక్కడ పని అయితే 100 రూపాయలు కాంట్రాక్టర్ నువ్వు రికార్డ్ చేసుకున్నటువంటి కాదా? మాకు తెలుసు అది. ఎందుకంటే అక్కడ బండలు రాకుండా బండలు వచ్చినట్లు అన్ని దోపిడీగా చేసి నీవు దాదాపుగా ఆ అట్టి కాలువల్ని దాదాపుగా 10-15 కోట్ల రికార్డు ఎక్కువ చేసుకున్నటువంటి మాట వాస్తవం. ఇదే మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో విచారణ జరిపితే వాస్తవంగా నువ్వు ఎమ్మెల్యేగానే నీతి పరుని అవినీతి కాదని చెప్పి దానిపైన ఇంకోటి పెట్టి శాతనైతే ఇంకోటి పెట్టిస్తే నువ్వు దాంట్లో అవినీతి ఉందా లేదా అప్పుడు ఆయన మాట్లాడమను. నీ చేసిన కాలువల్నే నీ ప్రభుత్వంలో అయ్యా నేను నీతి మంత్రిని అవినీతి పరుని కాదు, మీరు ఏదైతే కృష్ణనాయకు నువ్వు ఎంపీపీగా ఉన్నావు నీకేం తెలుసని అనుకుంటే నేను ఎంపీపీగానే నేను మాట్లాడుతున్నాను. నీకంటే 5 సంవత్సరాల ముందు నేను ఎంపీపీగా నువ్వు కాంట్రాక్టర్లు ఎంత దోపిడీ కాంట్రాక్టర్లు ఎంత అవినీతి చేస్తారో నాకు తెలుసు. కానీ నిజంగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా, నేను నీరజ్ రెడ్డి గారే భూ కబ్జాదారుడు గంజాయి మొక్కలు అంటే అంటారు కదా, వాస్తవంగా నీవే నీతి పరుడు ఉంటే బుద్ధార రైట్ కెనాల్ మీద నీవే స్వచ్ఛందంగా లేక రై నేను ఈ కెనాల్లో అవినీతి జరగలేదు, నేను అవినీతి చేయలేదు అని ఒకసారి ప్రభుత్వాన్ని లేకరై అప్పుడు నీ నీతి నిజాయితీ అవినీతి ఎంతో బయటపడతాయని కూడా నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలే గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే నీరజ్ రెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినారు. ఏ విధంగా నేను అవినీతి భూ కబ్జాదారు చెప్పినాను కదా ఎన్నికల ముందు. రేపు రాబోయే రోజు ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో నేను ఊర్లో పోతుంటే ప్రతి జనాలు అడగబట్టే ఏమన్నా నువ్వు నీరజ్ రెడ్డి అంటివి కదా, లేదమ్మా నేను తీసిన 2 ఎకరాలు 19 గుంటలు తీసిన అన్ని మాయా మాటలు చెప్పి జనాలను మెప్పించే కార్యక్రమం చేస్తున్నావు తప్ప నువ్వు ఎక్కడ కూడా నీరజ్ రెడ్డి పైన ఏనాడు కూడా నీ మరో జన్మ పుట్టినా కూడా నీరజ్ రెడ్డి పైన నీవు అవినీతి తీయలేవు, తీయబోవు కూడా. అవినీతి పరుడు నీవు కాంట్రాక్టర్లో చేసేటువంటి దోవాలను ఏ విధంగా చేయాలనుకున్నవి నీవు కానీ ఎక్కడ కూడా నీరజ్ రెడ్డి గారు చేయలే. దేవుళ్ళ లాంటి మనిషి ఈరోజు నియోజకవర్గ అభివృద్ధి ప్రగాఢ దాత ఆయన. ఎందుకంటే ఈ రోజు ఎక్కడ పోయినా కూడా చెరువులు చూసినా నీళ్లు చూసినా నీరజ్ రెడ్డి అంటున్నారు, రోడ్లు చూసినా నీరజ్ రెడ్డి గారు అంటున్నారు, హాస్పిటల్ పోయినా నీరజ్ రెడ్డి గారు అంటున్నారు. వనపర్తి నియోజకవర్గంలో ఎక్కడ పోయినా అభివృద్ధిలు కనిపించే పనులు మొత్తం నీరజ్ రెడ్డి. కాబట్టి నువ్వు 1000 కోట్లన్నా మొన్న ఎక్కడ ఉన్నాయన్నా మాకు తెలియదు. మీ 1000 కోట్లు ఉంటే మా గన్పూర్ మండలానికి కనీసం ఒక 50 కోట్లు 100 కోట్లు రావాలి కదా, ఎక్కడ కూడా లేవు. బూటకు మాటలు, అన్ని అబద్ధాల మాటలు తప్ప ఈ కాలం గడుపుతున్నా తప్ప ఎక్కడ కూడా ఆయన అవినీతి బయట పెట్టలేడు. ఆయన నుంచి కాదు. మీరు ఇంకోసారి కూడా మా నీరజ్ రెడ్డి పైన నీతి నిజాయితీ ఉన్నటువంటి నాయకుని మీద మీరు ఆరోపణలు చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలే నీకు తగిన బుద్ధి చెప్తారని కూడా నేను మని చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు
సంస్కారం మన వనపర్తి నియోజకవర్గంలో నీవు వచ్చిన తర్వాతే అన్ని చెడిపోతుంది. గతంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి కానీ, చిన్నారెడ్డి కానీ, జయరాములు కానీ, బాలకృష్ణయ్య కానీ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు ఈ విధంగా కాళ్ళ గడపలేదు, పోటీ పడ్డారు, అభివృద్ధిలో పోటీ పడ్డారు. ఈ రోజు నెవిరెడ్డి గారు చేస్తే నేను డబ్బులు చేయాలని చెప్పిండు, ఆ విధంగా పోటీ పడ్డారు. కానీ నీవు మాత్రము పని తీసుకురావడానికి చేత కాదు, ప్రభుత్వంలో ఒప్పించి నిధులు తీసుకురావడానికి చేత కాదు. మీరు గెలవక ముందు అదే మా పని, గెలిచిన తర్వాత కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ఇది తగదు. నేను మేఘారెడ్డి గారిని నేను పత్రిక ద్వారా కానీ మీడియా ద్వారా కానీ తెలియస్తా ఉన్నాను. ఇంకోసారి ఈ విధంగా మీరు మానుకోవాలి. మానుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు బుద్ధి చెప్తారని కూడా నేను తెలియస్తా ఉన్నా.